అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి సంబంధించిన కళ్యాణోత్సవాలు మరి కొన్ని రోజుల్లో ఘనంగా ప్రారంభంగా అవుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారి చక్రధర ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అన్నవరం కళ్యాణోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ప్రారంభిస్తున్నారు, అలాగే ఎలా జరగబోతున్నాయి? ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు 90% వరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడానికి వీలుగా సర్వం సన్నద్ధమై ఉన్నాం. ఇందులో భాగంగానే టెండర్స్ ద్వారా ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ప్రతి చోట కొండ దిగువన కొండపైన కూడా అక్కడక్కడ మరి విద్యుత్ అలంకరణ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. అవి కూడా టెస్టింగ్ కూడా అయిపోయినాయి. ఇవాళ నుంచి కూడా అవి కూడా వెళ్ళడం మొదలవుతుంది. అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన భోజనశాల అవన్నీ కూడా చేస్తాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వేసే వెల్లలు రంగులు ఏదైతే ఉంటాయో స్వామివారికి అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి అయిపోయినాయి. ఇంకా ఈ కళ్యాణోత్సవంలో వచ్చే భక్తులకు కూడా ఇంకా కూడా కాళ్ళు అయ్యి కాలకుండా కూల్ హోమ్ అయ్యి కూడా ఇంకో కోట్ కూడా వేయిస్తున్నాం. దాని ద్వారా కూడా కాళ్ళు ఉపశమనం జరగడానికి, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా చల్లటి మజ్జిగ చలివేంద్రంగా ఇవ్వడానికి అదనపుగా కూడా ఇంకో 2 కౌంటర్లు ఏర్పాటు చేసి అవి కూడా ఎల్లుండి నుంచి మనం అదనంగా కూడా ఇవ్వడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కళ్యాణం అనంతరం కూడా మరి స్వామివారి యొక్క భక్తులకి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చి ఏ భక్తుడు కూడా అసంతృప్తులు వెళ్లకుండా స్వామివారిని సంతృప్తికరంగా చూడడానికి వసతులన్నీ బాగున్నాయని చెప్పేసి వెళ్ళే విధంగా మేము మా స్టాఫ్ అందరూ కూడా కష్టపడి చేయడానికి ఇవాళ మీటింగ్ వేసుకున్నాం, నిర్ణయించుకున్నాం, ఓ రోడ్ మ్యాప్ వేసుకున్నాం. దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. మీకు ఖచ్చితంగా నేను 15-20 రోజుల్లో భక్తులకి అందరి దగ్గర నుంచి కూడా పాజిటివ్ టాక్ తీసుకొచ్చి భక్తులందరినీ సాటిస్ఫై చేసి భక్తుల యొక్క మన్ననలు పొందుతామని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం సత్యదేవాయ. ఎన్ని రోజుల పాటు జరిగితే ఏ కార్యక్రమంతో ప్రారంభం కాబోతుంది? 26 నుంచి 2వ తారీఖు వరకు ఈ కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి. మొదటి రోజు మరి అంకురార్పణ కార్యక్రమంతో అవుతుంది. రెండో రోజు ఉదయం ధ్వజారోహణంతో పూర్తయి ఆ రోజు సాయంకాలం 9:30కి మరి మనం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్య కళ్యాణం ఇక్కడ ప్రాంగణంలోనే అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో అధికారులు అనధికారుల యొక్క సమక్షంలో మరి జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం సదస్యం జరుగుతుంది. తదనంతరం రావణ వాహనం కూడా జరుగుతుంది. ఆ తర్వాత పూర్వకాలం నుంచి వచ్చే మన పెద్ద రథం ఏదైతే ఉందో రథోత్సవంలో కూడా మరి లక్షలాదిగా మన భక్తులు పాల్గొంటారు. అది కూడా జరిగిన అనంతరం కూడా చక్ర స్నానంతో ఆ వేళ కార్యక్రమంతో అవుతుంది. తదుపరి మరుసటి రోజున స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పయోగోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనాగా రావడం జరిగింది? సుమారుగా 20 నుంచి 25,000 వరకు కళ్యాణానికి. పుట్టినరోజుల్లో యాజ్ యూజువల్గా వచ్చే భక్తుల కంట 5 నుంచి 10,000 మంది ఎక్స్ట్రాగా ఈ కార్యక్రమాన్ని రోజులు వస్తారని ఆశిస్తున్నాం. ఆ రకంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్కన ఎండలు తీవ్రతను బట్టి ఎటువంటి ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇటువంటి వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? మీకు ఇప్పుడే చెప్పాను. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇంకో 2 చలివేంద్ర కేంద్రాలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా చల్లటి మంచినీళ్ళు ఇవ్వడానికి, ప్రతి లైన్లోనూ మంచినీళ్ళు అందుబాటులో ఉండడానికి సేవకుల సంఖ్య పెంచుకొని ఏర్పాటు చేయడానికి మేము ఇప్పుడు ఈవేళ స్థూలంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఈ వేసవతాపం నుంచి వారికి కొంత ఉపశమనం జరిగేలాగా మాత్రం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం. అంటే బందోబస్తు అంటే కొన్ని సంఘటనలు ఏంటంటే కొన్ని గుడ్ల వద్ద కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. అటువంటి జరగకుండా బందోబస్తు కావచ్చు, ఇటువంటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? ఇప్పుడు సుమారుగా మనకి 125 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అది కాకుండా ఎస్ఎఫ్ ఉంది. అది కాకుండా పోలీసు వారు కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా ఈ కళ్యాణంలో రథోత్సవం నాడు కానీ ఇవి కానీ ఒక దగ్గర 85 మందిని ఎక్స్ట్రాగా మన సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నాం. వచ్చినటువంటి భక్తుల ప్రసాద విషయంలో వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం? స్థూలంగా మా ప్రసాదం సెక్షన్ అందరితోటి కూడా మేము సమావేశం అయ్యాం. మాన్యులకి ఏదైతే ప్రసాదం అందజేస్తున్నారో సామాన్యులకు కూడా అదే ప్రసాదం అందజేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం. అక్కడో ప్రసాదం ఇక్కడో ప్రసాదం ఉండదు. ఖచ్చితంగా సామాన్యులకి ఏదైతే ఇస్తున్నామో
మాంజులు కూడా అదే ప్రసాదం ఉంటుంది. 2 రకాల ప్రసాదాలు ఉండవు. ఖచ్చితంగా ప్రసాదం క్వాంటిటీ పెరుగుతుంది, ప్రసాదాల చిక్కదనం పెరుగుతుంది. ప్రసాదాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మేమందరం కూడా భక్తులకి మంచి నాణ్యమైన ప్రసాదం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చేటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళకి ప్రయాణాల విషయంలో వచ్చినటువంటి భక్తులకి ముఖ్యంగా ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందని మీకు దూర ప్రాంతంలో వచ్చేవారు? దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ సేవకుల ద్వారా గైడెన్స్ ఇస్తూ ఉంటామండి. తర్వాత ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే వసతులు అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆన్లైన్ టికెటింగ్ విధానం పెట్టడం జరిగింది. మనమిత్ర యాప్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా వాళ్ళని కూడా మేము ఆల్రెడీ ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళు కూడా లైన్లో ఎక్కువ లేకుండా క్యూఎస్కే మిషన్లు కానీ ఇవన్నీ కూడా మనం అన్ని రకాలుగానే ఏర్పాట్లు చేసాం. ఇప్పుడు కూడా సేవకుల సంఖ్య పెంచుకుని ఏ సేవలు ఎక్కడ ఉంటాయి, స్వామివారి యొక్క భోజనశాలకు ఎలా వెళ్ళాలి, శౌచాలయానికి ఎలా వెళ్ళాలి, లేదా ప్రసాదం కొనుగోలుకి ఎలా వెళ్ళాలనే విషయాలు డిస్ప్లే చేయడానికి కూడా తొందరలోనే ఇంకొన్ని మరి కాస్త బోర్డులు కూడా పెట్టదలుచుకున్నాం. అలాగే సేవకుల సంఖ్య పెంచి కూడా సేవకుల ద్వారా కూడా మరి వచ్చిన భక్తులకి గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఆ రకమైన చర్యలు కూడా చేపడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే నెలల్లో మీకు అన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కావున భక్తులందరూ కూడా బాగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం సత్యదేవాయ నమః. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి. కన్వీనియరింగ్ రీతిలో ఈ యొక్క కళ్యాణం జరగబోతుంది. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పేసి, అలాగే ఈ యొక్క అన్నవరం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి చక్రధర గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, అన్నవరం నుంచి.